బ్రదర్ భువనగిరిలో ఎట్లా ఉంది? మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఎట్లా ఉండబోతుంది సిచ్యువేషన్? ఎవరు కొట్లేసే పరిస్థితి ఉంది? భువనగిరిలో చూసినట్టయితే మనం తెలంగాణ రాష్ట్రంలో మిగతా పార్లమెంట్ సంబంధించి చూసినా వేరే ఉంటుంది. ఇప్పుడు భువనగిరిలో మాత్రం భూన నర్సయ్య గౌడ్ గారి విజయం అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలలో టాక్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు ఇద్దరు కొత్త వాళ్ళు. ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ మాత్రం భూన నర్సయ్య గౌడ్ గారు గతంలో ఎంపీగా పనిచేసారు. ఇప్పటికే 9,000 కోట్లతో నవరత్నాలను భువనగిరి ప్రజలకు అందించారు. అభివృద్ధిలో తాను ఒక మైలురాయిలుగా నిలిచిపోయారు. మరొకసారి ఆయన భూన నర్సయ్య గౌడ్ గారిని ఎన్నుకుంటేనే మాకు ఈ ప్రాంతం అభివృద్ధి ఎంత అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, క్యామా మల్లేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఏం చూపించదా ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ వైజ్గా ఉండొచ్చు, కానీ క్యాండిడేట్ మాత్రం ఎవరికి తెలియదు. కొత్త అభ్యర్థి ఈ వాళ్ళే ఇప్పుడు గ్రూపులు పంచాయలు ఉన్నాయి కాంగ్రెస్లో. కాబట్టి ఇక్కడ మాత్రం బీజేపీకి ఓటేయాలని జనాలు ఫిక్స్ అయిపోయారు. ఈరోజు మోడీ వేవ్ నడుస్తుంది. అదేవిధంగా భారతదేశంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే కూడా బీజేపీ పాలన అయితే బాగుంటుందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ లేదా భువనగిరిలో క్యామా మల్లేష్ ఉన్నాడు, ఆయన కూడా పోటీ చేస్తున్నాడు. బీఆర్ఎస్ వాస్తవానికి ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో గెలవద్దు కాబట్టి అనవసరంగా ఓట్లు వేసినా కూడా వృధా అవుతుంది అనే భావనలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ఖచ్చితంగా భూ నర్సయ్య గౌడ్ ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధంతో మళ్ళీ నర్సయ్య సార్ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి ఎంత అనేది. అదేవిధంగా ఏ పార్టీలకు అతీతంగా కూడా ఎవరు వచ్చినా పనిచేసే వ్యక్తి నరసన్న కాబట్టి నరసన్నని ఈసారి మరొకసారి పార్లమెంట్ పంపి మేము ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వారు కూడా మేము పనిచేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, బలంగా ఉన్నారు. ఆయన మంత్రి ఉన్నాడు, ఒక ఆయన వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే ఉన్నాడు. ఇదంతా పనిచేయదా? నల్గొండలో కాంగ్రెస్ బలంగా ఉంటుంది, ఇవన్నీ పనిచేయవా? కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాడుతూనే సుక్కలు ఒప్పించినాయి అప్పుడు పోయినసారి. గతంలో మన రోడ్ రోలర్ గుర్తుకు 30,000 ఓట్లు వచ్చి ఒక స్వల్ప మెజార్టీతో 5,000 ఓట్లతోటి గెలవడం జరిగింది. ఇలా వేరే అభ్యర్థి తెలియని అభ్యర్థి వచ్చి చేస్తే ఏం ఫైదా ఉండదు. గతంలో వాళ్ళు నిలబడితేనే ఓడిపోయారు ఇద్దరు కూడా. అంటే నైతికంగా కొమరెడ్డి కూడా ఓడిపోయినట్టే అప్పుడు. కాబట్టి ఇప్పుడు కొత్తగా కొమరెడ్డి బ్రదర్స్ ఉన్నా ఏ బ్రదర్స్ ఉన్నా ఇక్కడ ప్రజలు మాత్రం భూ నర్సయ్య గౌడ్నే ఎన్నుకోవాలని చెప్పేసి ఇక్కడ బలమైన సామాజిక వర్గం బీసీలకు, బడుగు బలైన వర్గాలకు ఆయన యొక్క వాయిస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకే మద్దతు తెలుపుతున్నారు. మీరు ఓటేస్తున్నారా బీజేపీకి? 100% ఓటేస్తున్నాం. ప్రజలు, యువత, మేధావులు అందరూ ఈసారి విద్యావంతులు భువనగిరి పార్లమెంట్లో ఒకటే నిర్ణయించుకున్నారు. కాషాయ పార్టీని ఈరోజు భువనగిరి గడ్డ పైన కాషాయ జెండా ఎగరేయాలని చెప్పేసి ఖచ్చితంగా భావిస్తున్నారు. మీరు ఇక్కడేనా అన్న? ఓకే. ఏంది ఎట్లుంది పరిస్థితి భువనగిరిలో? 100% బీజేపీ గెలుస్తాం. ఎందుకు బూరా 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 అంటారు అందరూ? ఏం చేసిండు అంతగానో? అంటే భూన నర్సయ్య గౌడ్ సౌమ్యుడు. ఇప్పుడు ఇదివరకు మనకు ఎయిమ్స్ తీసుకొచ్చిండు. మాతా శిశు కేంద్రం ఇప్పుడు జనగామలో ఉన్నది కూడా సార్ వల్లనే వచ్చింది. ఎంతో కొంత అయితే అభివృద్ధి అన్న వల్లనే జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నాడు కదా మొన్నటి వరకు. ఇప్పటికు ఆయన ఇప్పుడు అంటే మంత్రి అయింది కానీ మొన్నటి వరకు ఉన్నాడు కదా. కరెక్టే, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూపించాలి కదా ఇంతవరకు ఏం చేసిండు అనేది. ఆయనకు ఇప్పుడు ఆయన మార్క్ అనేది ఎక్కడ కనిపిస్తలేదు. ఇప్పుడు ఆయనే వర్క్ చేసిండు అనేది ఏం లేదు, జీరో. ఇప్పుడు కొత్తగా ఏది కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల లాభం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వచ్చిండు మొన్న. సో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ ఎఫెక్ట్ చూపించదా భువనగిరి ప్రాంతంలో? నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ చాలా సీట్లు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ అనేది గెలవచ్చు, కానీ ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ అనేది ఎవరు తెలియదు. తెలియదు. ప్లస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఎప్పుడు రాలేదు ఇక్కడికి, రాలేదు. అది ఎవరు తెలియదు ఆయన. ప్లస్ ఇంకా నీకు మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే మోడీ గారి చరిష్మా. మోడీ గారి చరిష్మా వల్లనే 100% గెలుస్తాడు. ఓకే. గతంలో ఉన్నప్పుడు ఏం చేసిండు భూన నర్సయ్య గౌడ్ అంతగానో ఇక్కడ? ఇప్పుడు చెప్పిన కదండి, ఇప్పుడు ఎయిమ్స్ అయినా, కేంద్రీయ విద్యాలయం అయినా, ఇప్పుడు మాతా శిశు కేంద్రం జనగాంలోనైనా 100% మన డాక్టర్ సాబ్ వల్లనే డెవలప్ అయింది. ఇప్పుడు క్యామా మల్లేష్ వస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎట్లుంటది? ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఆల్రెడీ అవినీతిలో కూరుకుపోయింది. అది 100% బీఆర్ఎస్కి జీరో. థర్డ్ ప్లేస్. సో ఫైట్ ఏ పార్టీల మధ్య? ఓన్లీ ఫైట్ అనేది బీజేపీ కాంగ్రెస్ ఉంటుంది. 100% కాంగ్రెస్ విన్, 100% బీజేపీ విన్. మీరు వేస్తున్నారా? దేనికి వేస్తున్నారు ఓటు? బీజేపీకి వేస్తాను. నాతో పాటు ఒక 200 మందితో ఇప్పిస్తాను బీజేపీ. మెదక్ పార్లమెంట్లో తిరుగుతున్నా నేను చాలాసేపటి నుంచి. చాలామంది పబ్లిక్తో మాట్లాడుతున్నా, వాళ్ళు చెప్పే విషయాలు ఉంటే మనకే ఆశ్చర్యం అయిపోతుంది. వెంకట్రామిరెడ్డి మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది మెదక్ పార్లమెంట్లో. ఎక్కడ తిరిగినా కూడా పండ్లు అమ్ముకునే వ్యక్తి ఉన్నాడు. ఎట్లుంది వ్యాపారం? నడుస్తుందా? నడుస్తున్నాయి కొద్దిగా. ఎండలకు జనాలు బయటకు వెళ్తారు. ఓకే.
ఎట్లా ఎంత సంపాదిస్తావు రోజుకి? కైకిలు పడుతుంది 500-600. రైట్. అయితే ఇప్పుడు మెదక్లో రఘునందన్ రావు పోటీ చేస్తున్నాడు బీజేపీ నుంచి, వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి నీలం మధు. ఎట్లా ఉంటుంది పరిస్థితి? నువ్వు ఎవరు కోటైపోతున్నావు? రఘునందన్ రావు వస్తే బాగుంటుంది. సెంట్రల్లో ఏది ఉండదో ఇక్కడ అదే ఉండాలి. సెంట్రల్లో గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉన్నది. అప్పుడు 90 చిల్లర అటల్ బిహారీ వాజ్పేయి ఉండే. ఆయన మంచి పనులు చేసింది కాబట్టి అప్పుడు అంత్యోదయ యోజన కార్డు బియ్యం పంపిణీ చేసి ఉండే. ఇంకా మస్తు పనులు చేసి ఉండే అప్పుడు. అందుకే ఆయనను 3వ సారి ప్రధానమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఇస్తున్నారు కదా 6 గ్యారెంటీలు కాంగ్రెస్ వాళ్ళు. ఏ గ్యారెంటీ అన్నీ తొక్కలో గ్యారెంటీలు అవి. నీలం మధు ఓటేసే అవకాశం ఉందా నీలం మధుకి? లేదు బీజేపీ రఘునందన్ రావే. ఎందుకే అట్లా అంటున్నావు? ఫీల్ అవుతారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ? ఏం ఫీల్ గారు, ఒకటే ఓటేయాలి కదా, 3 అయితే వేయరాదు కదా. 3 వేస్తే అవి దొంగ, 2 వేస్తేనే దొంగ నోటు కింద పోతాయి అవి. బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి ఉన్నాడు. ఎట్లుంటది పరిస్థితి? స్టేట్లో లేదు కదా ఇప్పుడు. అట్లా స్టేట్లో లేదు, ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. ఎక్కడ రాదు. ఆల్రెడీ ఒక 5 రాష్ట్రాలు ఏకగ్రీవమై ఉన్నాయి. 3-5 మొత్తం మీద ఏకగ్రీవంగా ఉన్నాయి రాష్ట్రాలు. 1 సైడ్ ఉన్నాయి. మిగిలిన 31 రాష్ట్రాలల్లో 11 రాష్ట్రాలల్లో ఆల్రెడీ ఉన్నది. ఇంకొక 14 రాష్ట్రాలల్లో 10-12 రాష్ట్రాలు, అందులో ఒక 3-5 రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఉన్నాయి. ఈ మిగిలినవి కూడా మొత్తము 300 చిల్లర కంపల్సరీ ఎంపీ సీట్లు, 500 చిల్లర. ఇప్పుడు మెదక్ పార్లమెంట్లో ఏ పార్టీకి పాజిటివ్గా ఉంది పబ్లిక్? మీలాంటి వాళ్ళు ఏమంటారు మాట్లాడుకుంటున్నప్పుడు? చాయ్ తాగే దగ్గర, తినే దగ్గర, ఎక్కడ? ఇంతకుముందు అతను రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పనిచేసిండు. 2.5 ఏళ్ళు చేసిండు. చాలా పనులు చేసిండు. ఇప్పుడు మళ్ళీ మొన్న కొద్దిగా మిస్ అయిపోయింది. ఎమ్మెల్యేగా నిలబడ్డాడు అభ్యర్థి, కొద్దిగా మిస్ అయింది. కానీ ఈసారి 1 సైడ్ వేస్తున్నావా? ఎవరికి వేస్తున్నావు ఓటు? బీజేపీ. మన ఆయనది బీజేపీ, మనది బీజేపీ.